రైట్. దెందులూరులోని సిద్ధం సభా ప్రాంగణం వద్ద మా ప్రతినిధి స్వామినాయుడు అందుబాటులో ఉన్నారు మరిన్ని అప్డేట్స్ అందించడానికి. స్వామినాయుడు, మరికొద్దిసేపట్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ రాబోతున్నారు అండ్ ఏం మాట్లాడబోతున్నారు అన్నది అండ్ ఏం దిశానిర్దేశం చేయబోతున్నారు అన్నది ఇప్పుడు ఒక ఆతృత రేకెత్తిస్తోంది. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో కార్యకర్తలంతా కూడా సభా ప్రాంగణానికి తరలి వస్తున్నారు. వచ్చిన జనాలను చూస్తే జనసునామీని తలపిస్తుంది. ఇప్పుడు ఈ సభ వద్దకు చేరుకున్న కొంతమంది వైఎస్ఆర్సీపీకి చెందిన కార్యకర్తలు అంతా ఉన్నారు. ఏ ఉద్దేశంతో వీళ్ళంతా ఇక్కడికి వచ్చారు, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం ప్రసంగించబోతున్నారో వారు అనుకుంటున్నారనే విషయాలు మనతో మాట్లాడడానికి ఇక్కడ వైఎస్ఆర్సీపీకి చెందిన కార్యకర్తలు ఉన్నారు. మరి కాసేపట్లో జగన్ గారు రాబోతున్నారు. ఏం మాట్లాడుతున్నారని మీరు అనుకుంటున్నారు? మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఈ ఎలక్షన్లో 175కి 170 స్థానాలు గెలవాలని, కార్యకర్తలని బలోపేతం చేయాలని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్ద ఎత్తున జనం తరలి వస్తున్నారు. ఇప్పటికే గ్రౌండ్ స్థలం నిండిపోయినది. ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది. ఇప్పుడు 170 స్థానాలు గెలవడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మేము చంద్రపూడి నియోజకవర్గం లింగపాలెం మండలం నుంచి వచ్చాం. మాకు ఒక ఊరికొక గ్రామం చొప్పున బస్సు అన్ని బయలుదేరిని జనమందా చేరుకున్నారు. జగన్ గారిని గెలిపించాలని మంచి ఉద్దేశంతో జనం తరలి వస్తున్నారు. మీరు ఎక్కడి నుండి వచ్చారు? వచ్చిన జనాలు చూస్తే ఏమనిపిస్తుంది? చంద్రపూడి తాలూకా లింగపాలెం మండలం. నా పేరు రామ్మోహన్ రావు. మాకు ముఖ్యంగా ఈరోజు అంత జనసందర్భం రావడానికి కారణం జగన్ గారు ప్రవేశపెట్టిన నవరత్నాలు పథకాలు చాలా ముఖ్య ఉద్దేశంగా ప్రజలకు అందుతున్నాయి. నేరుగా వాలంటీర్ల ద్వారా ప్రజలకి 1వ తారీఖు కల్లా పెన్షను, అమ్మఒడి, జగనన్న ఇళ్ళు, విద్యా దీవెన, ఇటు ఆరోగ్యశ్రీ, ఇలాగ ఎన్నో పథకాలు జగన్ గారు ప్రవేశపెట్టినవి నేరుగా ప్రజలకి అందుతున్న కారణంతోనే ఈరోజు స్వచ్ఛందంగా లక్షలాది మంది ఓటర్సు జగన్ గారి అభిమానులు ప్రజల గుండెల్లో పెట్టుకుని ఈరోజు మన దెందులూరు సిద్ధం కార్యక్రమానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. లక్షలాది మంది 5 లక్షలు అనుకున్నారు స్వామి, 10 లక్షలు వచ్చేలాగా ఉన్నారు. స్థలం కూడా సరిపోయేటట్టు ఏం కనపడతలేదు. 4 కూడల్లో కూడా ట్రాఫిక్ స్తంభించిపోయింది. మరి ఈరోజు చూస్తుంటే జగన్ గారు చెప్పినట్టుగా వై నాట్ 175 తథ్యం అన్నట్టుగా ఉంది. మరి ఈ శుభ సందర్భంలో రేపు రాబోయే 2024 ఏప్రిల్ ఎలక్షన్ జరగబోతున్నాయి. ఈ కార్యక్రమాలు అందరూ కూడా జగన్ గారికి ఓట్లేసి ఇదే నవరత్నాల కార్యక్రమాలతో ముందుకు నడిపించి మళ్ళీ రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసి మనం ముఖ్యంగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుకున్నాం. జై జగన్. జగన్ గారు ఏం చెప్తారని మీరు అనుకుంటున్నారు? ప్రజలుగా జగన్ గారు ముఖ్యంగా చెప్పవలసింది, జగన్ గారు ఈరోజు ప్రజల్లోకి రావగల కారణం ఆయన పెట్టిన నవరత్నాల పథకాలు ముందుకు వచ్చినాయి. వాటితో స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. రానున్న రోజుల్లో కూడా ఇటువంటి పథకాలని మళ్ళీ నడిపిస్తారు అనే ఉద్దేశమే మేము అనుకుంటున్నాం. ఇంకేమైనా మరి కొత్త పథకాలు ఏమైనా ఉన్నాయి మాకు తెలియదు. స్వచ్ఛందంగా నేరుగా ద్వారా అందరికీ అందుతున్నాయి. గ్రామాల్లో సచివాలయ వ్యవస్థ, సురక్ష పథకాలు ముందుకు బాగుంది. జనబలమే గీటురాయిగా, సామాజిక న్యాయమే అభిమతంగా శాసనసభ, లోక్సభ స్థానాలకు సమన్వయకర్తల నియామకంపై కసరత్తు చేస్తూనే మరోవైపు 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులను వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సన్నద్ధం చేస్తున్నారు. ఇప్పటికే 63 శాసనసభ, 16 లోక్సభ స్థానాలకు సమన్వయకర్తలని నియమించడంతో పాటు సిద్ధం పేరుతో శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నారు. ఇవాళ ఏలూరు జిల్లా దెందులూరులో బహిరంగ సభకు సర్వం సన్నద్ధమైంది.
మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండే జగను ఎజెండో. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. ఈరోజు జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అంటే మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం. మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు పూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గెలిచేద ఈ యుద్ధం, నీ జెండనే మా భుజమున మోస్తాం. ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం, వైసీపీ జెండన ఎగరేస్తాం. నీ పొత్తు అనగోరిన గుండెతో అన్నో, ఎవడొద్దు మాకు నువ్వు ఉండ చాలన్నో. గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహ. జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే
జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా